తుఫాన్ ఎఫెక్ట్ ఏపీలో బలంగా కనిపిస్తోంది. మొత్తంగా కాకినాడ మచిలీపట్నం మధ్య రాత్రి 8:30 గంటల ప్రాంతంలో తీరం దాటే అవకాశం ఉందని అంటున్నారు. దీని ఎఫెక్ట్ కాకినాడలో బలంగా కనిపించే అవకాశం ఉందంటున్నారు. ఎందుకంటే అక్కడే క్రాస్ అవుతుంది కాబట్టి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా బలంగా ఉండే అవకాశం ఉంది. దాంతోపాటు ఆ చుట్టుపక్కల ఉన్న ఏరియాస్ మీద కూడా ఈ మొంతా తుఫాన్ ఎఫెక్ట్ ఉందని అంటున్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్స్ సిద్ధంగా ఉన్నారు. పిఠాపురం నుంచి అప్పారావు, అలాగే విజయవాడ నుంచి లీలా, ఒంగోలు నుంచి వెంకటరావు కూడా సిద్ధంగా ఉన్నారు. ముందుగా మనం అప్పారావు దగ్గరికి అప్పారావు, ఈవినింగ్ క్రాస్ చేసే సమయంలో కాకినాడ అత్యధిక ఎఫెక్ట్ చూపిస్తుందని వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్నారు. ఇందాక మన కరెస్పాండెంట్ నాయుడు కూడా మాట్లాడారు. సో కాకినాడ మీద ఎక్కువ ఎఫెక్ట్ ఉందని చెప్తున్నారు. సో అక్కడ ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? శ్రీనివాస్, మొంతా తుఫానుకు కౌంట్ డౌన్ మొదలైంది. గంటకు ఇక క్షణంగా అన్నట్టుగా మారింది. రాత్రికి ఏ సమయం అయినా సరే ల్యాండ్ ఫాల్ అవుతుందని చెప్పి వాతావరణ శాఖ ప్రకటించింది. ఇప్పటికే కాకినాడ పోర్టు కూడా తాజాగా 10వ నెంబరు హెచ్చరిక కూడా చేశారు. ఆ రకంగా చెప్పాలంటే గాలి తీవ్రత అత్యంత భయానకంగా ఉండబోతుంది అనేది దాని సారాంశం. ప్రస్తుతం అయితే తుఫాను ప్రభావంతో కాకినాడ, కోనసీమ, యానాం ఈ మధ్య సముద్రం అయితే అత్యంత భయంకరంగా మారింది. ఇప్పుడే కాకినాడ జిల్లాకు సంబంధించి కూడా పరిస్థితి అయితే చాలా భయంకరంగా ఉంటుందని చెప్పి అధికారులు చెప్తున్నారు. మరోపక్క కాకినాడ, కోనసీమ జిల్లా మధ్య గాలుల తీవ్రత అధికంగా ఉంటుందన్న నేపథ్యంలో అధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యారు. ఇప్పటికే ఎక్కడికక్కడ విద్యుత్ సరఫరాకి అంతరాయం ఏర్పడింది. భారీగా చెట్లు కూడా కూలిపోయాయి. ప్రధానంగా చూస్తుంటే కోనసీమ ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే కాకినాడలో చెట్లు చాలా చోట్ల పడిపోగా కోనసీమలో కూడా వందలాదిగా కొబ్బరి చెట్లు ఎక్కడికక్కడ ఇళ్లపై పడుతున్న పరిస్థితి నెలకొంది. ఇప్పుడే పరిస్థితి కూడా కాస్త సీరియస్ అవడంతో కోనసీమ జిల్లాకు సంబంధించి యుద్ధ ప్రాతిపదికన అచ్చెన్నాయుడు జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు కూడా ఇప్పుడే కోనసీమకు చేరుకొని కలెక్టర్తో కలిసి ప్రెస్ మీట్ కూడా పెట్టి కోనసీమ జిల్లాలో తుఫాను తీరం దాటేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, ప్రధానంగా రాజోలు, నర్సాపురం, మచిలీపట్నం ఏరియాలో తీరం దాటే అవకాశం ఉందని కూడా చెప్పారు. అందులో భాగంగా ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి కోనసీమ జిల్లా వ్యాప్తంగా రోడ్లపై అన్ని వాహనాలు నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. మామూలుగా అయితే హైవే మీద రాత్రి 7 గంటలకి అన్ని వాహనాలు నిలిపివేస్తామని అధికారులు ప్రకటించగా కోనసీమ జిల్లాలో తుఫాను బీభత్సం భారీగా ఉండనున్నందున సాయంత్రం 5 గంటల నుంచే వాహనాలతో ఎవరు రోడ్లపైకి రావద్దని కూడా చెప్పారు. అదేవిధంగా కోనసీమ జిల్లా వ్యాప్తంగా అన్ని ఆర్టీసీ బస్సులు కూడా ఈ క్షణం నుంచి నిలిపివేయాలని చెప్పి అధికారులు ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్కి అటు విజయవాడ కూడా వెళ్లే ప్రైవేటు బస్సులు కూడా నిలిపివేతలు చేశారు. రకంగా చెప్పాలంటే కోనసీమ జిల్లాలో హై అలర్ట్ ప్రకటించారు. మరో పక్క తీవ్రత కాకినాడతో పాటు కోనసీమ కూడా ఎక్కువగా ఉంటుంది నేపథ్యంలో విద్యుత్ శాఖ సిబ్బంది కూడా అక్కడికి సర్దుబాటు చేసి గజ ఎత్తగాలు కూడా భారీగా పంపిస్తున్నారు. ఇప్పటికే కోనసీమ జిల్లాలో తీర ప్రాంతం చాలా భయానకంగా మారింది. చెట్లు కూడా ఆ భారీ గాలులకి ఎక్కడికక్కడ విరిగి పడుతున్నాయి. దాదాపు కాకినాడ, కోనసీమ జిల్లా, రాజమండ్రి కొన్ని ప్రాంతాలు ఇప్పటికే చెట్లు విరిపడి ఉదయం నుంచి కూడా విద్యుత్ సరఫరా లేదు. మధ్యాహ్నం నుంచి అయితే దాదాపు అయితే 80% మండలాలకి తుఫాను సంబంధించి సరఫరా కూడా నిలిచిపోయిందని చెప్పాలి. ఇదంతా ఒకెత్తే ఇప్పటికే ఏదే కోనసీమ జిల్లాలో సముద్ర తీరంలో ఉప్పలగుప్త మండలంలోని యానాంలో రవ్వ చమురు క్షేత్రంలో ఓఎన్జీసీతో పాటు సింగపూర్కి చెందిన రవ్వ కంపెనీ కూడా ఆయిల్ రిగ్గింగ్ చేస్తుండగా సింగపూర్ వాతావరణ శాఖ కూడా ఇక్కడ రవ్వ ఫీల్డ్కి సంబంధించి కూడా తుఫాను సంబంధించి సమాచారం అందించింది. 120 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులతో తుఫాను తీరం దాటుతుందని యానాము, రాజోలు పరిసర ప్రాంతాల్లో ప్రభావం ఎక్కువగా ఉంటుందని కూడా ఇప్పటికే హెచ్చరిక జారీ చేసింది. ఈ నేపథ్యంలో సముద్రంలో ఆయిల్, గ్యాస్ నిక్షేపాలకు సంబంధించి కూడా తాత్కాలికంగా నిలిపివేసినట్టు ఇప్పుడే మనకి బ్రేకింగ్ న్యూస్ ఉంటుంది. ప్రస్తుతం అయితే గోదావరి జిల్లాలో మచిలీపట్నం, యానం ఈ సరౌండింగ్ ప్రాంతాల్లో గాలుల తీవ్రత అధికంగా ఉండడంతో ఇప్పటికే వేలాది చెట్లు నేలకొరిగాయి. అయితే నేలకొరిగిన చోట్ల విద్యుత్ స్తంభాలను అప్పటికప్పుడు అధికారులు మరమ్మతులు చేసి సరఫరా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే తీరానికి సముద్రం తుఫాను దగ్గర పడుతుండడం, చీకటి అవుతున్న కొద్దీ సహాయ చర్యలు కూడా అందించడానికి కూడా కొంత కష్టమయ్యే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రాత్రి అయితే విద్యుత్ సరఫరా పునరుద్ధరణ కూడా కొంత ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంది. ప్రధానంగా తీర ప్రాంతాల్లో అంధకారం ఎక్కువగా నెలకొనే అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే అధికారులు అప్రమత్తం చేశారు. ఈ నేపథ్యంలో కోనసీమ, కాకినాడ జిల్లాలో దాదాపు 18 తీర ప్రాంత మండలాల్లో మత్స్యకారులందరూ కూడా సురక్షిత ప్రాంతాల్లో తరలించారు. మరోపక్క తుఫాను తీవ్రతకి సముద్రం అత్యంత భయంకరంగా మారడంతో 2 చోట్ల కూడా ఉప్పాడ రోడ్డుకి, బీచ్ రోడ్డుకి గండిపడి
మారింది. అదేవిధంగా అమలాపురంలో కూడా సముద్ర తీర ప్రాంతం చాలా వరకు ముందుకొచ్చింది. యానాంలో అయితే గోదావరిలో ఎప్పుడు లేనిది అలల ఉధృతి పెరిగి యానా బీచ్ రోడ్డుపై కూడా నీరు వచ్చేసిన పరిస్థితి నెలకొందో. ఈ రోజు రాత్రికి గండం మరింత ఎక్కువగా ఉంటుందని ప్రజలు ఎవ్వరూ కూడా సాయంత్రం కోనసీమ జిల్లా వాళ్ళకి ఈ తుఫాన్ ఏమీ పెద్ద లెక్క కాదు. కాకపోతే 1996లో వచ్చిన తుఫాన్కి అదొక ప్రళయాన్ని అయితే ఇప్పటికీ జనం చాలా గుర్తించుకునే పరిస్థితి కనిపిస్తోంది. సో ఇప్పుడు కూడా అర్ధరాత్రి తర్వాతే రాత్రి వేళలోనే ఈ తుఫాన్ క్రాస్ చేసే అవకాశం ఉందని చెప్తున్న నేపథ్యంలో అక్కడున్న స్థానికులు అప్పుడున్న సముద్రాన్ని బట్టి ఎటువంటి అంచనా వేస్తున్నారు, వాళ్ళు ఏం చెబుతున్నారు, అటువంటి భయాన్ని ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? శ్రీనివాస్, మీరు అన్నట్టు కోనసీమ ప్రజలకి ఎన్నో తుఫాన్లు చూశారు, అనేక రకాల తుఫాన్లు చూసినప్పుడు కూడా ఈసారి తుఫాన్ అయితే గాలి తీవ్రత చాలా అధికంగా ఉండడం, మరో పక్క ఎండ, అటు సముద్రంలో అలల తీర్తి, ఇవన్నీ కూడా ఒక రకమైన విచిత్ర అనుభవం అని చెప్పాలి. అయితే అప్పట్లో ఎన్నో తుఫాన్లు కోనసీమ ప్రజలు చూసినప్పటికీ అప్పట్లో కొబ్బరి తోటల్లో ఇళ్ల సంఖ్య చాలా తక్కువ, విద్యుత్ సదుపాయం లేని గ్రామాలు కూడా చాలా ఎక్కువ. కానీ ఇప్పుడైతే కోనసీమలో అన్ని కొబ్బరి తోటల్లో గెస్ట్ హౌస్లు కానీ, ఇళ్ళు కానీ, విద్యుత్ లైన్లు కానీ ఎక్కడికక్కడ భారీ స్థాయిలో కొంతకాలంలో అభివృద్ధి చెందింది. గత టీడీపీ ప్రభుత్వంలో అయితే ఎక్కడికక్కడ విద్యుత్ లేని గ్రామాల్లో చేసి ప్రతి చోట సిమెంట్ రోడ్లు, తారు రోడ్లు, అన్ని మౌలిక సదుపాయాలు కల్పించి ఈ నేపథ్యంలో తుఫాను తీవ్రతకి, గాలుల తీవ్రతకి కొబ్బరి చెట్లు పడిపోతే వాటితో పాటు ఉన్న విద్యుత్ లైన్లు, ఆ చెట్ల మధ్యలో ఇళ్లపై కూడా చెట్లు పడే ప్రమాదం ఉండడంతో అధికారులు కొంతవరకు ఆందోళన పడుతున్నారు. అందుకనే కొబ్బరి చెట్ల మధ్యలో కానీ తీర ప్రాంతాల్లో ఉన్న గ్రామాల్లో ఇళ్లను ఖాళీ చేయించి శిబిరాలకి రావాలని చెప్పి అధికారులు కోరుతున్నారు. కానీ ప్రజలైతే తాము ఇల్లుని వదిలి ఉండలేమని శిబిరాలకి వచ్చి భోజనాలు, తాగునీరు తీసుకొని వెళ్తామని చెప్తున్నారు. దీంతో అధికారులు అయితే భయపడుతున్నారు. ఎంత ఒప్పించినా ఇళ్లను వదిలి రామని చెప్పడంతో ప్రాణ నష్టం ఏ విధంగా తగ్గించాలని కూడా చాలా వరకు ఆందోళనకరంగా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఇందాకే కోనసీమ జిల్లాలో కొబ్బరి చెట్టు పడి ఒక మహిళ చనిపోయిన పరిస్థితి కూడా మనం చూసాం. ఈ రకంగా రాత్రి వేళల్లో ఇళ్లలో పడుకున్న ప్రజలు గాలుల తీవ్రతకు చెట్లు ఏమైనా పడితే జరిగే ప్రమాదం ఉన్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఇప్పటికే ప్రాణ నష్టం ఉండకూడదు అని పదే పదే చెప్తున్న నేపథ్యంలో బలవంతంగానే సరే వాళ్ళని తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మరోపక్క సముద్ర తీరానికి కిలోమీటర్ రేడియేషన్లో ఉన్న ప్రతి ఇల్లును కూడా అధికారులు జల్లి పెట్టి వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారని చెప్పాలి. మరోపక్క మత్స్యకారులు కూడా ఎన్నో తుఫాన్లు చూశారు. సముద్రంలో గజ ఈతగాళ్ళు మించి కూడా వాళ్ళు ఈత చేయగలరు. కానీ రాత్రి వేళలో ఇరుచికి పడే ఈ రాకాశ అలలు కానీ గాలుల తీవ్రతకి అంత క్షేమకరం కాదు. అటు విద్యుత్ సదుపాయం కూడా ఉండదు. అంధకారంలో సహాయక చర్యలు చేయడం చాలా ఇబ్బంది అని చెప్పి అధికారులు చెప్తున్నారు. వాస్తవానికి తుఫాన్లకు తాము భయపడిన ఇళ్లలో ఉంటామని జనం చెప్తున్నా వాళ్ళకి ఏమైనా జరిగితే వాళ్ళు అక్కడి నుంచి రెస్క్యూ చేసి పడిపోయిన చెట్ల మధ్య కట్ చేసుకుని గ్రామాల్లోకి వెళ్ళడం కూడా ఒక రకంగా పెద్ద సవాలని చెప్పాలి. ప్రధానంగా కోనసీమ జిల్లా కానీ, రాజోలు, నరసాపురం ప్రాంతాల్లో కొబ్బరి చెట్లు అధికంగా ఉంటాయి. దారి పొడవున 1 కిలోమీటర్ సిమెంట్ రోడ్ల మీద కొన్ని వందల కొబ్బరి చెట్లు ఉంటాయి. ఒక 5-10 చెట్లు పడినా వాటిని కట్ చేసుకుంటూ ఆ లోపల ఉన్న ప్రజల్ని రెస్క్యూ చేసి తీసుకురావడం అనేది చాలా సవాల్తో కూడుకోవాలి. మరోపక్క రాత్రి వేళల్లో కూడా ఇవన్నీ కూడా చేయడం కష్టం కాబట్టి దాదాపు కోనసీమ జిల్లా వ్యాప్తంగా 150 శిబిరాలు ఏర్పాటు చేసిన నేపథ్యంలో 10,000 మంది వరకు ఒక్కడ భోజనం కానీ, వసతి, ఇవన్నీ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేసింది. అయితే ఈ అర్ధరాత్రి తుఫాను తీరం దాటిన తర్వాత జరిగే గాలుల ప్రచండ వేగానికి నష్టం తగ్గించడం అనేది ఒక రకంగా సమస్యే, అధికారులు సవాలని చెప్పాలి శ్రీనివాస్.